అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ గారు ఫ్యామిలీతో వెళ్ళబోతున్నారంట. అంటే మళ్ళీ 2 కుటుంబాలు కలవబోతున్నాయా? దీని గురించి ఏమంటారు? ఫస్ట్ హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్తే అంతకన్నా మంచి పరిణామం లేదు. హ్మ్. కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళి ఆ అబ్బాయి బాగులేదు కాబట్టి కంపల్సరీ పరామర్శించడానికి వెళ్ళాలి. వెళ్తే మంచి పరిణామం. 2 కుటుంబాలు కలిసి ఉండాలనే కోరుకుంటాం. చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. అలాగే కలిసి ఉండాలనే కోరుకుందాం. హ్మ్. అంతే కదా! హ్మ్. ఎప్పుడు కూడా ఆ అబ్బాయికి బాలేదు పరామర్శించడానికి కంపల్సరీ ఎళ్తాడని నేను అనుకుంటున్నా. హ్మ్. ఎళ్తాడు అల్లు అర్జున్ గారని నేను అనుకుంటున్నా. హ్మ్. కనుక మీరు చెప్పినట్టు నిజంగా అదైతే నాకంటే సంతోషించడం నాదే నేనే కాదు, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అల్లు గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అందరూ కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అవ్వచ్చు సంతోషిస్తారు. 2 కుటుంబాలు కలిసి ఉండాలి. హ్మ్. అది 2 కుటుంబాలు కలిసి ఉండాలి. 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలి. 2 కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. అది. హ్మ్. సార్, పాస్టర్ ప్రవీణ్‌ది పోలీసులేమో తాగేసి పడిపోయి చనిపోయారు అని చెప్పేసనన్నారు. అలాగే పాస్టర్ వర్గాలేమో ఇది పక్కా హత్య అని అంటున్నారు. దీనిపైన రేపు సుప్రీం కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. అసలు దీని గురించి మీరేమంటారు సార్? నేను 2 విషయాలు అంటానమ్మా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంచు టు ఇంచు వాళ్ళు మొత్తం వివరంగా అన్ని చెప్పారు. ఓకే. ఇన్వెస్టిగేషన్ తప్పు జరిగింది అనుకుందాం. తప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగింది అనుకుందాం. వాళ్ళ వైఫ్ ఎందుకు నోరిప్పట్లేదు? వాళ్ళ వైఫ్ ఎందుకు చెప్పట్లేదు? యెస్, ఇది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్ తప్పు. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్‌గా లేదు. మా హస్బెండ్ తాగలేదు. తాగుబోతు కాదు. నేను మాతో టోటల్‌గా చాలా మంచివాడు. ఆల్రెడీ ఒక్కడు యాక్సిడెంట్ అయినా కూడా రాలేదు. ఎందుకు మళ్ళా ఎళ్ళాడు? మళ్ళా యాక్సిడెంట్ అయినా కూడా మళ్ళా ఎందుకెళ్ళాడు? ఎళ్లి ముచ్చుతో పోరాడుతూ ఎందుకు మూడోసారి చనిపోయాడు? అంత అర్జెన్సీ ఏముంది? అంత ఎమర్జెన్సీ ఏముంది? ఎవరైనా ఒక్కసారి బాగులేకపోతే రిటర్న్ వచ్చేస్తారు పడిపోతే. అలాంటిది 2 సార్లు పడిపోయినా మూడోసారి కూడా ముచ్చుతో పోరాటానికి వెళ్ళాలంటే ఎంతో ఇంపార్టెంట్ విషయమైన అయి ఉండాలి. లేకపోతే ఇంట్లో ఏమైనా గొడవైనా జరిగి ఉండాలి. ఇంట్లో అంత మందు రెగ్యులర్గా ఆయన మందు కొట్టి అన్ని వైన్స్లో ఆయన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయి. ఇవన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. పాస్టర్ సన్మానం ఇది ఎందుకంటే ఒక క్రైస్తవ మత బోధకుడు ఆయన. అంటే ఒక మతానికి బోధించేవాడు. మతానికి బోధించేవాడు ఎందుకంటే కొంతమంది అనుమానాలు ఉన్నాయి. ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన తాగుబోతు కాదు, ఆయన్ని క్రియేట్ చేశారు, యాక్సిడెంట్ కాదు, మర్డరు. అంటే అనుమానాలు తప్పులేదు. ఎందుకంటే బిఫోర్ ఆయన మీద అటాక్ జరగడం కానీ బిఫోర్ ఆయన థ్రెట్ ఉండడం కానీ అవన్నీ అనుమానాలు పాస్టర్లకు ఉంది. అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీసు వాళ్ళు చెప్పినది నిజమా అబద్ధమా చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. లేదు ఇది అబద్ధం, ఇది నిజం కాదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ తప్పు, ఇదిగో మాకు హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాకు ఎంక్వైరీ చేయించండి, లేదా సిబిసిఐడి చేయండి, సిబిఐ చేయండి, అడగవలసిన ఫ్యామిలీ మెంబర్స్ అడగాలి. ఇప్పుడు మేమేం చెప్తాం? రాత్రి మీ ఇంట్లో ఏం జరిగింది? ఉదయం 11 గంటల దాకా మీ ఇంట్లో ఉంటాడు. మీ హస్బెండ్తో మీకు ఏం జరిగింది? మీ పిల్లలకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళ బ్రదర్కి తెలుసు, వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ సిస్టర్కి తెలుసు. వాళ్ళే నోరిప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఎస్, దేవుడు క్షమిస్తాడు కన్ఫర్మ్. కానీ అది ఇక్కడ ఏమవుతుందంటే ఎంటైర్ క్రైస్తవులందరికీ ఆయన తాగాడు అంటే క్రైస్తవులందరూ మత బోధకులందరూ ఇలాంటి వాళ్ళేనా అని సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది. ఇస్ మీ హస్బెండ్, కానీ కొన్ని లక్షల మందికి మత బోధకుడు ఆయన. కనుక సమాధానం చెప్పాల్సిన ఆమె నోరిప్పాలి, వాళ్ళ మదర్ నోరిప్పాలి, వాళ్ళ బ్రదర్ నోరిప్పాలి, వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను మీరు మాట్లాడి ఇప్పుడు పాస్టర్స్ అంతా పాప మాట్లాడుతున్నారు, కన్నీరు ప్రార్థన చేస్తున్నారు. రాబోయేది వచ్చేది గుడ్ ఫ్రైడే. దేవుడి దినాలు వస్తున్నాయి కనుక దేవుడు బాధపడుతూ కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఏంటి మాకు ఇది అపోయింది ఏంటి ఇది మాకు మొత్తం టోటల్గా క్రైస్తవులందరి మీద ఇష్టం వచ్చేట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి మనం ఆ మచ్చ ఉండకూడదు అంటే నిజం మీరు చెప్పాలి. పోలీసు వాళ్ళు కరెక్టా? పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కరెక్టా? లేకపోతే మీ ఎవరైతే ప్రవీణ్ పరేడ్ గారు వెళ్ళినవన్నీ తప్ప అనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ వచ్చిందంటున్నారు, పోస్ట్ మార్టంలో వచ్చిందంటున్నారు, ప్రతి సీసీటీవీలో ఫుటేజ్ ఉందంటున్నారు, మీ ఆల్రెడీ యూపీఐ నుంచి పేమెంట్ వచ్చిందంటున్నారు.
పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, లోకేష్ గారి సమక్షంలో బాగా చేశారని నేను అనుకుంటున్నా. చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. కనుక ఆమె చెప్పకపోతే మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, పాస్టర్లు మాట్లాడినా, కేఏ పాల్ గారు మాట్లాడినా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా, ఏది మాట్లాడినా వాళ్ళు అక్కడ ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యక తప్పదు. అక్కడ ఇప్పుడు యాక్చువల్గా యాక్సిడెంట్గా నిర్ధారించారు. యాక్సిడెంట్ అంటే రోడ్డు యాక్సిడెంట్ మాత్రమే. ఏ బండి గుద్దకుండానే ఆయన తాగి పడిపోయాడు అనేది ఒకటి, తాగి పడిపోయాడు అనేది 2, తాగి పడిపోయి గోతులో పడిపోయారు, చనిపోయాడు అనేది 3. రాపోర్ట్స్ ఉన్నాయి, హెడ్ ఇంజరీ అయింది, ఇవన్నీ జరిగాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చెప్తుంది. దాన్ని అబద్ధాన్ని నేను మీరు చెప్తే ఎలా? చెప్పవలసిన వైఫ్ రాత్రి ఏం జరిగింది మీకు వాళ్ళకి, మళ్ళీ ఉదయం బయలుదేరేటప్పుడు ఏం జరిగింది, ఫోన్ కాన్ఫరెన్స్ ఏం జరిగింది, ఎమర్జెన్సీ రాజమండ్రి రావడానికి కారణం ఏంటి, ఎమర్జెన్సీ అవతరకాసి వస్తున్న వ్యక్తి ఎవరు, రమ్మని చెప్తున్న వ్యక్తి ఎవరు, వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, లేకపోతే ఎంక్వైరీ చేశారా, మిమ్మల్ని ఎంక్వైరీ చేశారా, మీరు పోలీసు వాళ్ళకి ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టచ్చు. దేవుడు క్షమించిన వాడే, దేవుడు క్షమిస్తాడు, కానీ మచ్చ పోవాలి కదా. ఇప్పుడు మా దేవుడు ఇప్పుడు క్రైస్తవుల మీద మచ్చ పడింది అంటే అందరూ పాస్టర్ లాంటి వాళ్ళేనా అన్న మాట సోషల్ మీడియా వస్తున్న మాటకి మీరు దానికి సమాధానం చెప్పవలసిన క్రైస్తవ బిడ్డగా మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయంలో మీరు మాట్లాడాలి. శిక్ష పడుతుందా, క్షమిస్తామా అనేది పక్కన పెడితే 100% మాట్లాడవలసిన బాధ్యత, నిజాలు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది అనేది నా రిక్వెస్ట్. ఇస్ ద ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ బిఫోర్ గుడ్ ఫ్రైడే మీరు మీడియాకి వెల్లడిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.